లిఫ్టులు ప్రాణాలు తీసేస్తున్నాయి. హైదరాబాద్లో వరుస లిఫ్ట్ ప్రమాదాలు భయపెడుతున్నాయి. లిఫ్టుల్లో నాణ్యత లోపాలు, నిర్వహణ లేమితో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. లిఫ్టులో నాణ్యత లోపాలు, నిర్వహణ పట్టించుకోకపోవటం కలిసి అపార్ట్మెంట్ వాసుల పాలిట మృత్యుపాసంగా మారుతున్నాయి. గత నెలలో వరుస ప్రమాదాలు మరవక ముందే హైదరాబాద్ లో మరో లిఫ్ట్ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఆసిఫ్ నగర్ లో ఉన్న అపార్ట్మెంట్లోని లిఫ్ట్ 5వ అంతస్తు నుంచి ఒక్కసారిగా మొదటి అంతస్తులోకి పడిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్ట్ లో 3 పెద్దలు, 3 చిన్నారులు ఉన్నారు. వీరిలో 3 పెద్దలకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గత నెలలో నాంపల్లిలో ఇటీవల లిఫ్ట్ కు అపార్ట్మెంట్ గోడకు మధ్య చిక్కుకుని 6 ఏళ్ల బాలుడు చనిపోగా, మార్చి చివరి వారంలో సిరిసిల్లలో కమాండెంట్ గంగారం లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందారు. గత నెలలోనే వరంగల్లో లిఫ్ట్ లో చిక్కుకుపోయిన ఓ వ్యక్తిని ఫైర్ సిబ్బంది గోడకు రంధ్రం చేసి బయటకు తీయాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. ఎలివేటర్ల నిర్వహణలో లోపాలకు ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి. ఎలివేటర్ల ఏర్పాటుకు సంబంధించిన చట్టాలేవీ రాష్ట్రంలో ఇప్పటికీ లేకపోవడం పెద్ద లోపంగా పరిణమించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇంధన శాఖ దీనికోసం ముసాయిదా చట్టం రూపొందించింది. కానీ శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదించకపోవడంతో చట్టం కాలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ 2015 బిల్లును రూపొందించారు. అది కూడా చట్టంగా మారలేదు. తెలంగాణ ఎలివేటర్స్ అండ్ ఎస్కలేటర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా సుమారు 10,000 వరకు ఎలివేటర్లను విక్రయిస్తున్నారు. వీటిలో 20% బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాల మేరకు నాణ్యమైనవి ఉంటున్నట్లు అంచనా. మిగిలినవి నైపుణ్యం లేని తయారీదారులు విక్రయిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, యూపీ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో మాత్రం ఎలివేటర్ల కోసం ప్రత్యేక చట్టాలున్నాయి. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఈ చట్టాన్ని ఆమోదించారు.